నేను ఎప్పుడు మిమ్మల్ని డబ్బులకు డిమాండ్ చేయలేదు, కానీ డబ్బులు ఖర్చు పెట్టి బోల్డ్ కార్యక్రమాలు చేశాం. ఎప్పుడైనా మిమ్మల్ని మీలో ఎవరినైనా ఇదిగో నువ్వు సంఘానికి వస్తున్నావు కాబట్టి నువ్వు 10,000 ఇవ్వాలి, నువ్వు సంఘానికి వస్తున్నావు కాబట్టి 20,000 ఇవ్వాలి, నువ్వు సంఘానికి వస్తున్నావు కాబట్టి ఈ కార్యక్రమానికి సహకరిస్తావా సత్తావా అని ఎప్పుడైనా పేక పట్టుకుని వసూలు చేసిన సందర్భాలు కానీ, భయపెట్టిన సందర్భాలు కానీ, ఇవ్వకపోతే నువ్వు ఏదో అయిపోతావు అని చెప్పిన సందర్భాలు కానీ ఎప్పుడైనా ఉన్నాయని మన సంఘంలో ఎప్పుడు లేవు. నేను నిజం చెప్తున్నా అబద్ధం చెప్తున్నా మీ అందరి ముందు బస్తీ మీ సవాల్ ఉన్నాయి. ఎప్పుడైనా నువ్వు ఇస్తావా సస్తావా అని ఎప్పుడైనా ఎవడని నీ పేక పట్టుకున్నాడా? నువ్వు సెమినార్కి వస్తున్నావు కదా, సెమినార్కి సహకరించని ఎవడని నిన్ను బలవంతం చేశాడా? ఎవరు బలవంతం చేయలేదు నిన్ను. అంటే దాని అర్థం ఏమిటి? ఇక్కడ పరిచర్య జరుగుతోంది, దేవుని మీద ఆధారపడి జరుగుతున్న పరిచర్య. ఇది దేవుని నామానికి మహిమ కలుగునుగా. ఏ కార్యక్రమం ఇంతవరకు ఆగల. నేను చెబుతానంతే, ఇదిగో ఈ పని చేద్దాం అనుకుంటున్నాం, ఇలా సెమినార్ చేద్దాం అనుకుంటున్నాం, వార్షికోత్సవం చేద్దాం అనుకుంటున్నాం, మీలో ఎవరైనా ఇన్స్పైర్ అయితే చేయండి, దేవుని పనిది మీ బాధ్యత. పలానా చోట మీటింగ్ పెడదాం అనుకుంటున్నాం, దేవుని పనిది మీరు చేస్తే చేయండి, మీ బాధ్యత. మీరు సంఘంలో బిడ్డలైతే నిన్ను వల్ల నీ పొరుగు వాడిని ప్రేమిస్తే, నేను కూడా ఈ పరిచర్యలో వాడబడాలని నీకు అనిపిస్తే, మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా బలవంతమేమీ లేకుండా నేను కూడా వన్ ఆఫ్ ద పిల్లర్ అవ్వాలి, సత్యానికి స్తంభంగా నిలబడి నీకు అనిపిస్తే ఇది తగిన సమయం, దేవునికి ఇవ్వాల్సిన సమయం, ఉత్సాహముగా ఇచ్చి అని ఆయన ప్రేమించిన వాక్యం సెలవిస్తోంది కనుక నేను ముందుకు వస్తా. నీ మనసు కనిపించాలి తప్ప ఎప్పుడూ మిమ్మల్ని వ్యక్తిగతంగా కానీ, మీ ఇంటికి వచ్చి కానీ, మీకు ఫోన్ చేసి కానీ, మీకు మెసేజ్లు పెట్టి కానీ ఏనాడు ఎవరిని ప్రలోభ పెట్టలేదు, బలవంత పెట్టలేదు. దేవుని ఎదుట బైబిల్ పట్టుకుని సాక్ష్యం ఇస్తున్నాను ఒక సేవకుడిగా. నేను ఒకవేళ నేను అబద్ధం చెప్తే దేవుడే నాకు తీర్పు తీర్చిన గాక. ఇది వ్యక్తులతో కట్టబడేది కాదు, వాక్యంతో కట్టబడేది. ఇది సత్యం కోసం నిలబడేది, ఇది జ్ఞానంతో నిలబడేది. పోనీ దీంతోనే అయిపోద్దా? ఇంతమందితో మనం ట్రావెల్ అవుతున్నామంటే ఎన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి, ఎన్ని సమస్యలు ఉంటాయి. చివరికి మీటింగ్స్ పిలుస్తుంటారు కొంతమంది. మీ సంఘానికి వచ్చి మేము ఉపయోగపడాలి అనుకుంటే, మన పిల్లలతో చెప్తాను, మన సంఘానికి వాళ్ళు ఉపయోగపడమని చెప్పండి అంతే. మరి ఇప్పుడు పలానా విజయప్రసాద్ రెడ్డి ఎందుకు కావాలి మీకు? వేరే వాళ్ళని పెట్టుకోప్పుడు. లేదయ్యా నువ్వే రావాలి, ఎంత దూరం అయినా సరే వచ్చి మాకు వాకింగ్ చెప్పాలి. సరే వస్తా, ఐ విల్ కమ్. మరి ఇక్కడ మీ సంఘానికి నేను ఉపయోగపడడానికి వస్తున్నప్పుడు నేను ఊరికే రాలేను. నువ్వు అక్కడ మా పరిచర్య ఉంది, నువ్వు మా పరిచర్యకి, ఎందుకంటే మీ సంఘం అంతా కలిసి మీరు చేస్తున్నారు ఈ కార్యక్రమం. అలాగే ఏ సేవకుడినైనా నేను పిలిచినా ఊరికే రప్పించను నేను. ఆ సేవకుడికి తగిన విధంగా వాళ్ళ సంఘానికి ఎందుకు అతను వాడుకుంటాడు, ఆ సంఘానికి మనం ఉపయోగపడాలన్న మంచి ఆలోచనతో ఆ సేవకుడికి సహకరించే పంపిస్తాం. అర్థమైందా? మీ సంఘం మమ్మల్ని ఆహ్వానించిందా, మీరు మాకు సపోర్ట్ చేస్తే వస్తాం అంతే. పిల్లల్లో చాలా మంది భేదలు ఉన్నారు, అందరూ సమృద్ధి కలిగిన స్థితిలో లేరు, అందరూ సంపన్నులు కారు, అందరికీ సామర్థ్యం లేదు. కొంతమందికి ఉంది సామర్థ్యం, దేవుడు సమృద్ధిగా ఇస్తున్నాడు, దేవుడు వాళ్ళకి ఏ లోటు లేదు, వాళ్ళు చేస్తారు. మీ మనసుకు దేవుడు ఏ ప్రేరణ ఇస్తే ఆ ప్రేరణ ప్రకారం మీరే చేయాలి అని చెప్తాను తప్ప ఎప్పుడు వ్యక్తిగతంగా ఎవరిని బలవంతం చేయలేదు, వ్యక్తిగతంగా ఎవరిని బాధ పెట్టలేదు, వ్యక్తిగతంగా ఎవరిని ఇబ్బంది పెట్టలేదు. మీ ఇంటికి వచ్చి కూడా మిమ్మల్ని ఎప్పుడు డబ్బులు అడగలేదు, అడగం కూడా.